హలో అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ నెంబర్ 2. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కృతి ఎగో విశ్వక్ అలా ఫైట్ చేసుకుంటుంటే కొంతమంది స్టాఫ్ వచ్చి బలవంతంగా ఇద్దరిని విడిపించారు. లీవ్ మీ, ఐ విల్ కిల్ దట్ అని అరిచాడు విశ్వక్. రారా వెయిటింగ్ ఇక్కడ, నువ్వు ఎలా చంపుతావా అని అంటూ అందరినీ విదిలించుకొని వచ్చి బలంగా ఒక్క తన్ను తన్నేసరికి విశ్వక్తో పాటు అతని స్టాఫ్ కూడా దూరంగా పడ్డారు. కారులో ధనరాజ్ గిరి అంకుల్తో, ఏంటి నువ్వు లాయర్ని తెచ్చావా లేక రౌడీ షీట్ అని తెచ్చావా, అట్లా కొడుతున్నాడేంటి అంటూ భయపడుతూ కార్ దిగి బయటకు పరిగెత్తాడు. అది చూసి యుగ్, రే విస్సు మళ్ళీ వస్తా, స్టోరీ ఇప్పుడే మొదలైంది అంటూ వేలు చూపించి ధనరాజ్ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ధనరాజ్ యుగ్ రావడం చూసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్కి అడ్డు వెళ్ళాడు. కార్ సడన్ బ్రేక్ వేసి అందులో నుండి దిగింది ఒక ఆమె. కాటన్ శారీ విత్ స్లీవ్లెస్ బ్లౌజ్, కళ్ళకి సన్ గ్లాసెస్, ముట్టుకుంటే కందిపోతుందేమో అనేంత కలర్. దిగడమే ఆలస్యం, యూ ఇడియట్ అని అరిచింది. అప్పటికే అక్కడికి వచ్చిన యుగ్ డోవా గార్డ్ని పైకి లేపి చెంపలు వాయించి, ఎక్కడికి, ఓ తెగ పరిగెత్తుకుంటూ పోతున్నావు అంటూ లాక్కు వెళ్తుంటే ఆమె యుగ్ దగ్గరకు వచ్చి, హే యూ, ఈ రోడ్ ఏమైనా నీ బాబు కట్టించాడా, ఇష్టం వచ్చినట్లు పరిగెత్తడానికి హా అని అడిగింది కోపంగా. యువ డోవా గారిని ఒక్క చేత్తో గట్టిగా పట్టుకొని, నువ్వు ఆగరరే అంటూ ఆమె వైపు తిరిగి ఎగాదిగా చూస్తూ, నోరు కంట్రోల్లో పెట్టండి మేడం. బాబు ఏంటియా అంటూ సీరియస్గా చూశాడు. ఏయ్ లేకపోతే ఇంకేమనాలి మీలాంటి రౌడీ ఫెలోస్కి, స్టూపిడ్స్కి అంటూ ఏదో అనబోతుంటే యాటిట్యూడ్ కింగ్కి సంఖ్య తిరిగింది. అంతే బలంగా కారు ఫ్రంట్ గ్లాస్ని ఎగిరి కాలుతో తన్నాడు. బల్లుమని గాజు ముక్కలు వచ్చి రోడ్డు మీద పడ్డాయి. ఆమె షాక్, తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. యు డోంట్ ట్రై టు మెస్ విత్ మీ అంటూ వెళ్ళిపోయాడు. ఆమెకి పిచ్చ కోపం వచ్చింది. యుగ్ వాడిని కార్లు పడేసి సరాసరి తన ఆఫీస్కి పోనిచ్చాడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10. అటు బోరబండ గాయత్రి హిల్స్ నుంచి వచ్చే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్లకు, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ నుంచి సౌండ్ పార్టీల కోసం కంఫర్ట్గా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని అందులో తన ఆఫీస్ ఓపెన్ చేశాడు లాయర్ బాబు. గ్రౌండ్ ఫ్లోర్ ఫర్ విజిటర్స్ కమ్ క్లయింట్స్ కోసం, ఫస్ట్ ఫ్లోర్ తన క్యాబిన్, సెకండ్ ఫ్లోర్లో తన స్టాఫ్ కోసం, పైన పెంట్ హౌస్తో చూడడానికి ఒక లెవెల్ ఉంది. కారు దిగగానే వ్యాజ్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు. ఎన్నిసార్లు చెప్తావయ్యా, మార్నింగ్ పార్క్ దగ్గర చెప్పావుగా అంటూ లోపలికి వచ్చాడు. వ్యాసా అనుకుంటాడు. లోపలున్న వాడిని లాక్కురా అంటూ గిరి వైపు చూసి, మీరు రండి అంటూ లోపలికి నడిచాడు. వ్యాస్ డోవా గారిని బయటికి దిగమని చెప్పాడు. లోపల రిసెప్షనిస్టు సునైనా, ఆఫీస్ అసిస్టెంట్ బబ్లు, ఇంకా ఆఫీస్ బాయ్ అనిల్ యుగ్ రాగానే నిల్చొని విష్ చేశారు. అనిల్, బబుల్స్ ఫుల్ బాటిల్ పెట్టమని నీకు చెప్పడం ఇది నాలుగవసారి అంటూ సీరియస్గా చూసి పైకి వెళ్ళాడు యుగ్. సార్ కూల్ కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నారు, అదే నేనైతే అంటూ అనిల్ వైపు కొర చూశాడు బబ్లు. సునైనా, బబ్లు నువ్వైనా పని చేయొచ్చు కదా, పాపం అనిల్ ఒక్కడే ఎన్ని పనులు చేస్తాడు అంటూ నవ్వింది వెటకారంగా. బబ్లు హైఫై ఇచ్చాడు సునైనాకి. అనిల్ ఇద్దరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. యుగ్ తన క్యాబిన్లోకి వెళ్ళి గిరిని కూర్చోమని తను కూర్చున్నాడు. వెనక్కి వ్యాస్ డోవా గాన్ని లాక్కొచ్చి యుగ్ ముందు పడేశాడు. అతను ఇంకా షాక్లోనే ఉన్నాడు. యుగ్, వాడికి వాటర్ ఇవ్వండి అయ్యా అంటూ తన సిస్టమ్ ఆన్ చేశాడు. అనిల్ అందరికీ వాటర్ తెచ్చి ఇచ్చాడు. గిరి అంకుల్ కూడా షాకే. యుగ్ రియాక్షన్ మరి ఇంత వైల్డ్గా ఉంటుందని ఊహించలేదు ఆయనే. ఇప్పుడు చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం అంటూ సిస్టమ్ వైపు చూస్తూనే అడిగాడు. ధనరాజ్, ఇదేం బాలేదు సార్ అన్నాడు సీరియస్గా. అవునా, మరి నేను మర్యాదగా వచ్చి 5 నిమిషాలు మాట్లాడు అని చెప్తే విన్నావా నువ్వు అంటూ కోపంగా చూసి, గిరి గారు మరీ అలా సినిమా చూసినట్లు చూడకపోతే వాడికి మీ బాధ, కోపం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అంటూ ఆయన వైపు చూశాడు. ఆయన వెంటనే అల్లుడి చెంప చెల్లమని పెంచాడు. ఏరా, ఎంతో కష్టపడి పెంచుకున్న నా కూతుర్ని అలా తన్నడానికి చేతులు ఎలా వచ్చాయిరా అంటూ ఇంకో చెంప మీద కొట్టాడు. సార్ విడాకులు ఇప్పించండి సార్, మిమ్మల్ని చూశాకే అర్థమైంది సమస్యల నుండి దూరంగా పరిగెత్తడం కాదు, సమస్యలనే పరిగెత్తించాలి అని. ఆగిపోయిన నా కూతురి చదువు మళ్ళీ చదివిస్తా, అంతేకాదు తనకి పుట్టబోయే తన బిడ్డని కూడా మేమే పెంచుతామన్నాడు సీరియస్గా. అది విని డోవాగాడు, సౌజీ ప్రెగ్నెంటా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆయన ఏం మాట్లాడలేదు. సరే అంటూ పేపర్స్ ఇచ్చి, నీకు కౌన్సిలింగ్ ఇద్దాం ఆడపిల్లల గురించి అనుకున్నా, బ్రతికిపోయావు పో, మీ మామగారి డైవోర్స్ అంటున్నారు,
నీకు ఎటు తనంటే ఇష్టం లేదు. సైన్ చేశామనుకో మ్యూచువల్ డైవర్స్ వస్తాయి అంటూ పేపర్స్‌ని వాడి ముందుకు తోశాడు. ధనరాజ్‌కి అంతా అయోమయంగా ఉంది. హలో! సైన్ పెట్టి లాగించు అంటూ చెయ్యి బయటికి చూపించాడు. అతను అది కాదు సార్. ఈ మధ్య ఆయనకి కొంత ఆస్తి కలిసొచ్చింది. మా పేరెంట్స్ మాట విని తనని కొంచెం హింసించాను. అలా అయితే ఏదో కొంత ఇస్తారని అంటూ ఆగాడు. ఇచ్చారుగా చాలా, ఇంకా కావాలా? అంటూ కళ్ళెగరేశాడు. అతను తల వంచుకున్నాడు. చూడు, ఏడ్చే వాళ్ళని ఓదార్చడం, తప్పులు చేసే వాళ్ళని మందలించడం నాకు సరిపడవు. అయినా ఒక అమ్మాయి లైఫ్ కోసం మీ ఆఫీస్‌కొచ్చాను. నువ్వు ఊగిపోయావు. నేను తాట తీశాను. నీకు 2 రోజులు టైం. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. నువ్వేం చిన్న పిల్లోడివి కాదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడానికి. నీకు రెండే ఆప్షన్స్. 1 ఆ పేపర్ మీద సైన్ చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. 2 ఆ పేపర్ చించేయి. నీ భార్యతో లైఫ్ కొత్తగా స్టార్ట్ చెయ్యి. ఇంకా అవసరమైతే నీ పేరెంట్స్‌ని తీసుకురా. నీకిలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చినందుకు సత్కారం చేసి పంపుతా. ఇంక వెళ్ళు అన్నాడు. అతను కామ్‌గా పేపర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. గిరి అంకుల్ థాంక్స్ సార్. మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఫీజు అంటూ ఆగాడు. యుగ్ నవ్వుతూ నేనేమీ కోర్టు వరకు తీసుకెళ్ళలేదు కదండీ. అయినా నేను క్రిమినల్ లాయర్‌ని. సివిల్ కాదు, మీరు వెళ్ళండి. నాకు తెలిసి అతను ఈవినింగ్ లోపు మీ ఇంటికొస్తాడు అన్నాడు. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. వేదూస్ మ్యాన్షన్ అదో అందమైన ప్యాలెస్. ఖరీదు కోట్లలోనే. రాజమహల్ని తలపించేలా ఉంటుంది. దాదాపు 50 మంది పని వాళ్ళు పనిచేస్తారక్కడ. విడి హాస్పిటల్స్ మాలతి జయకృష్ణాల హౌస్ అది. వాళ్ళిద్దరి ముద్దల కూతురు ఇంకా ప్రిన్సెస్ వేదాంశి హాల్లో సోఫాలో పడుకొని ఫోన్ మాట్లాడుతుంది. అది కాదే, కొంచెం స్పెషల్గా అనిపించి ఫాలో చేస్తే చాలా యాటిట్యూడ్ చూపించాడు ఇడియట్ అంటూ తిడుతుంది. అటు నుంచి సిరి తన బెస్ట్ ఫ్రెండ్. ఆంటీకి చెప్పాల్సింది, దెబ్బకి లాక్కొచ్చి నీ ముందు పడేసేది అంటూ నవ్వుతుంటే, మా మమ్మీకా? హుఫ్, ఇంకా నయం. నేను పార్క్కి వెళ్ళానంటేనే తను ఊరుకోలేదు. ఇంకా టీ స్టాల్ అంటే చంపేస్తుంది అనగానే, ఇంతకీ ఆ రౌడీ బాక్సర్ పేరేంటో అని అడిగింది సిరి. ఆయన గారు బాక్సర్ మాత్రమే కాదు, లాయర్ కూడా అన్నది వేదు అయి మూలగా చూస్తూ. వామ్మో, కొంపదీసి ఆ యాటిట్యూడ్ కింగ్ కృత్యక్ కాదు కదా అంటూ కంగారుగా అడిగింది సిరి. హా తనే. ఏ నీకు తెలుసా అని అడిగింది ఆశ్చర్యంగా. తెలియడం ఏంటే, తనెవరో కాదు, రూపేష్కి బెస్ట్ ఫ్రెండ్. జెట్ కాయిల్ అందుకుంది. అదేనండి. వెంట్ టు ఫ్లాష్ బ్యాక్. వేదు కెనడా వెళ్ళాక మను సిరి హౌస్ సర్జన్కి ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పటికే తన క్యాబిన్ మ్యారేజ్లో రూపేష్కి తనకి మొదలైన పరిచయం ప్రేమ దాకా తీసుకొచ్చింది. రూపేష్కి తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఎవరూ లేరు. అనాథ. సురేష్ కొందరు అనాథనలకి తన స్కూల్లో ఫ్రీ సీట్ ఇచ్చేవాడు. అలా వచ్చి యుగ్ క్లాస్లో చేరాడు 4వ తరగతిలో. అక్కడ మొదలైంది రూపేష్కి కొత్త లైఫ్. యుగ్ తనకి బాగా నచ్చాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ప్రతి సండే రూపేష్ని ఇంటికి తెచ్చేవాడు. ఫుల్గా తిని ఆడుకునేవాళ్ళు, కానీ యుగ్ కూర్చోమంటేనే కూర్చుంటాడు, లేకపోతే లేదు. కాకపోతే బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. చైతు దగ్గర అప్పు తీసుకొని మరీ కొత్త ఫ్లాట్ బుక్ చేశాడు. సిరితో, రా నాతో, నా ప్రాణంలో ఇంకో సగాన్ని పరిచయం చేస్తా అంటూ యుగ్ ఆఫీస్కి తీసుకొచ్చాడు. యుగ్ చాలా బిజీగా ఉన్నాడు ఏదో కేసు విషయంలో. రూపేష్ డైరెక్ట్గా వెళ్ళి, రే బావా, నీ చెల్లిని తెచ్చా అంటూ పల్లికలించాడు. యుగ్ కనీసం అవునా అనలేదు. సిరిని చూసే ప్రయత్నమూ చేయలేదు. రూపేష్ పిచ్చ లైట్ తీసుకుంటూ యుగ్ ముందు కూర్చొని టేబుల్ మీద దరువేస్తూ డింక్ చికా చకా చక్క అంటూ సిరి వైపు చూసి, ఏంటి ఇంకా నిల్చున్నావు, కూర్చో అన్నాడు. సిరికి కాలింది. ఆయన కూడా కూర్చుంటూ హాయ్ బ్రో అన్నది నమ్ముతూ. హాయ్ అంటూ చెయ్యి మాత్రమే ఊపాడు యాటిట్యూడ్ కింగ్. వ్యాజ్ వచ్చి రూపేష్ని చూసి హాయ్ సార్, బాగున్నారా అంటూ పలకరించాడు. రూపేష్ మస్తున్నాలే, ఇదిగో తనే సిరి అంటూ పరిచయం చేశాడు. నమస్తే మేడం అంటూ నవ్వాడు వ్యాస్. యుగ్, వ్యాస్ పేపర్స్ ఏవి అని అడిగాడు. అలా అరగంట పాటు ఇద్దరు కూర్చున్నారు. మధ్యలో కూల్ డ్రింక్స్ వచ్చాయి, కాఫీలు కూడా వచ్చాయి, కానీ యుగ్ నుండి ఒక్క పలకరింపు కూడా రాలేదు. సిరికి విసుగొచ్చి పైకి లేచి, రూపేష్ పద వెళ్దాం అన్నది సీరియస్గా. ఏరా బాబా వెళ్ళనా అని అడిగాడు రూపేష్. నువ్వాగు అన్నాడు యుగ్. హే, డూ యూ హ్యావ్ మేనేజ్? ఆడపిల్ల వచ్చి కూర్చుంటే మాట్లాడకపోగా వెళ్ళమని చెప్తావా అని అడిగింది పిచ్చి కోపంగా. రూపేష్ పైకి లేచి, సిరి ఏం మాట్లాడుతున్నావు? వాడు బిజీగా ఉంటే ఇంకోసారి రమ్మన్నాడు, కానీ నేనే వినకుండా తీసుకొచ్చాను అన్నాడు కంగారుగా. నువ్వాగరా రూపే. చూడండి సిరి, వాడొక అనాథ. ముందు వెనుక నేను నా ఫ్యామిలీ ఉన్నాం, అది వేరే విషయం.
కానీ నువ్వు మిలియనీర్ విశ్వక్ చెల్లివి. మీ నాన్న శ్రీధర్ గారు ఇచ్చిన ఆస్తిని 5 సంవత్సరాలలో 5 రెట్లు పెంచాడు మీ అన్న. తనకి మిడిల్ క్లాస్ వాళ్ళే గిట్టరు. ఇంకా వీడెక్కడ అంతాడు? వాళ్ళని నువ్వెలా ఒప్పేస్తావు? అసలు ఒప్పుకుంటారా? ఇవన్నీ ఆలోచించకుండా నీ పాటికి నువ్వు లవ్ అంటూ వీడిని వేసుకొని పార్కులంట సినిమాలకి ఎగేసుకుంటూ పోతున్నావు. దొరికితే నిన్నేం చెయ్యడు. మా వాడినే చావగొడతాడు అనగానే సిరికి కోపం పోయి కంగారు మొదలైంది. టక్కున కూర్చుంది. అరే, అరగంట సేపు నేను పట్టించుకోకపోతేనే ఫీల్ అయ్యావు. రేపు మీ ఇంట్లో ఈ పెళ్ళికి ఒప్పుకోరు. అప్పుడేంటి పరిస్థితి అని కొంచెం కూడా ఆలోచించావా అని అడిగాడు. రూపేష్, అవును బావా, నాకు అది గుర్తుకొస్తే నిద్ర పట్టడం లేదు. నువ్వే ఎలాగోలా వెళ్ళి మాట్లాడురా అన్నాడు బాధగా. అసలు నువ్వు మీ ఇంట్లో విషయం చెప్పావా అని అడిగాడు యుగ్గు సిరి వైపు చూస్తూ. అంటూ తల అడ్డంగా ఊపింది. ముందు విషయం చెప్పి మీ అన్న నిన్ను ఏ ఐలాండ్కో పార్సిల్ చెయ్యకపోతే వచ్చి కనపడు. లవ్ అంట లవ్ అంటూ ఇద్దరి వైపు ఎగాదిగా చూశాడు. సిరి చెప్పడం ఆపింది. వేదు, వారిని ఎన్ని హొయ్యలున్నాయి వాడికి అనుకుంటూ, సరే ఇంతకీ చెప్పావా లేదా అని అడిగింది వేదు. లేదు చెప్పలేదు, టైం కోసం చూస్తున్నా అన్నది. ఏడ్చినట్లుంది, రేపు చెప్పు అన్నది వేదు సీరియస్గా. అమ్మా నాన్న సంగతి అలా ఉంచు, కానీ మా అన్నయ్యని తలుచుకుంటేనే గుండెల్లో మెట్రో రైల్ రన్నింగ్ అన్నది. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు, బాగా ఆలోచించి ఒక ప్లాన్ చెప్తా సరేనా అన్నది వేదు. సరేనే బాయ్ అంటూ కాల్ కట్ చేసింది సిరి. ఫోన్ పెట్టేసి చూసేసరికి తనని మురిపంగా చూస్తున్నాడు జయకృష్ణ, క్రిష్ తన తండ్రి. ఎంతసేపు అయింది డాడ్ అంటూ లేచి కూర్చుంది. ఇప్పుడే రాపసి అంటూ తన నుదుటిన కిస్ చేసి పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగాడు చెయ్యి పట్టుకొని. నేనైతే స్టడీస్తో బాగా అలసిపోయా. ఐ వాంట్ బ్రేక్ డాడ్ అంటూ భుజంపై తలవాల్చింది. ఓకే పసి అంటూ నవ్వాడు. ఇడియట్ రాస్కెల్ అంటూ కోపంతో చిందులు తొక్కుతూ ఎంటర్ అయింది మాలతి. ఇద్దరు పైకి లేచి, ఏమైంది మామ్ అని వేదు, వాట్ హ్యాపెన్ మాల్స్ అని క్రిష్ ఒక్కసారి అడిగారు. మాలతి ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, 1 crore నా కార్ వాల్యూ, దాని గ్లాసెస్ పగులు కొట్టాడు ఇడియట్ అంటూ క్రిష్ వైపు చూసి కాల్ చేయి, దినేష్కి కాల్ చేయి అంటూ అరిచింది. వేదు, మమ్మీ ముందు కూర్చో అంటూ రమణ అన్న మమ్మీకి వాటర్ అని అరిచింది. నువ్వు ముందు ఆ వరుస లాపం, వినడానికే ఇరిటేటింగ్గా ఉంది అంటూ సీరియస్గా చూసింది. క్రిష్, ఎవరి మాల్స్ నీతో పెట్టుకుంది అని అడిగాడు ఆశ్చర్యంగా. ఐ డోంట్ నో, నువ్వు ముందు దినేష్కి కాల్ చేయి అని వాయిస్ పెంచింది. ఓకే ఓకే చేస్తాను, అసలు ఏం జరిగిందో ముందు చెప్పు అని అడిగాడు తనని సోఫాలో కూర్చోబెడుతూ. నేను ఫంక్షన్కి వెళ్తుంటే దారిలో ఎవడో కారుకి అడ్డుపడ్డాడు. నేను సడన్ బ్రేక్ వేయబట్టి సరిపోయింది. ఇంతలో ఎవడో ఇడియట్ వాడి వెనక్కి వచ్చి కొడుతుంటే నేను తిట్టాను, అంతే. కారు అద్దాలు పగలగొట్టాడు, వాడిని అరెస్ట్ చేయమని చెప్పు అన్నది సోఫాలో కూర్చొని. మమ్మీ కొంచెం ఆగు, అసలు నువ్వేం తిట్టావు అని అడుగుతుంటే మాలతి కోపంగా చూసింది. ఆహా, అతడు కారు పగలగొట్టేంతగా ఏం తిట్టావా అని నా డౌట్ అంటూ మూలగా చూసింది. అవును మాల్స్, నువ్వేం తిట్టావు అని అడిగాడు తన వైపే చూస్తూ. మీ ఇద్దరు ఉన్నారే, నేనే చేస్తా కాల్ అంటూ క్రిష్ ఫోన్ లాక్కొని దినేష్ కమిషనర్ అంకుల్కి కాల్ చేసింది. ఆయన లిఫ్ట్ చేస్తూనే, చెప్పు క్రిష్, ఏంటి ఈ టైంలో, అంతా ఓకే కదా అని అడిగాడు. కాదు, అంతా ఓకే కాదు దినేష్, ముందు నువ్వు ఇంటికి రా అన్నది. ఆయన, మాలతి వాట్ హ్యాపెండ్ అని అడిగాడు సీరియస్గా. మాలతి జరిగింది చెప్పేవాడు ఎవడో నాకు ఇప్పుడే తెలియాలి, నువ్వు అరెస్ట్ చెయ్యి ముందు అన్నది. ఏ ఏరియాలో జరిగింది ఇదంతా అని అడిగాడు దినేష్. మాదాపూర్ క్రాస్ రోడ్స్, గంట క్రితం అంటూ కాల్ కట్ చేసింది. వేదు, క్రిష్ ఒకరినొకరు చూసుకున్నారు కామ్గా. కమిషనర్ ఆఫీస్. దినేష్ ట్రాకింగ్ కంట్రోల్కి కాల్ చేశాడు. అటు నుంచి గుడ్ మార్నింగ్ సార్ అనగానే, గుడ్ మార్నింగ్. 1 hour బ్యాక్ మాదాపూర్ క్రాస్ రోడ్స్లో ఒక అతను ఒక కారు గ్లాస్ పగిలిగొట్టి గొడవ చేశాడు. చెక్ చేసి అతని డీటెయిల్స్ చెప్పండి అంటూ కాల్ కట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. సార్, అతను కారు పగిలగొట్టడమే కాదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఒక అతన్ని తీసుకెళ్లాడు. అతను మరెవరో కాదు, కృతేగ్, నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అండ్ క్రిమినల్ లాయర్ అని చెప్పారు. ఫోన్ పెట్టేసి, ఓ కృతేగ్ అనుకుంటూ నుదురు రుద్దుకుంటూ, సంవత్సరం క్రితం జరిగింది గుర్తు తెచ్చుకొని, చాలా టఫ్ క్యాండిడేట్ అంటూ ట్రాఫిక్ దగ్గర నుంచి వచ్చిన సీసీ ఫుటేజ్ చెక్ చేశాడు. మాల్స్ అంటే ఈ కార్ సీన్ 3D ఎఫెక్ట్లో చూసి, షో, ఇద్దరికిద్దరు మొండి వాళ్ళే, వాడంతా ఈజీగా సారీ చెప్పడు, ఈమె గారు చెప్పేదాకా వదలదు అనుకుంటూ పైకి లేచి వేదూస్ మ్యాన్షన్కి బయలుదేరాడు.
వీరి ఇంటర్నేషనల్ స్కూల్స్ మీటింగ్ జరుగుతుంది. చైతన్య మాట్లాడుతుంటే అందరూ చాలా సీరియస్గా వింటున్నారు. 2 నిమిషాల తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఒక వాయిస్ వినిపించి అందరూ తలలు తిప్పారు. ఒక అమ్మాయి బ్లూ కలర్ ప్లెయిన్ శారీతో లూజ్ హెయిర్తో చూడడానికి చాలా సింపుల్గా ఉండి తన నవ్వుతోనే అందరినీ ఆకర్షించే రూపం లోపలికొచ్చి తన ప్లేస్లో కూర్చుంది. చైతు చాలా సీరియస్గా మిస్ సుమధర డూ యూ హ్యావ్ టైమ్ సెన్స్ అని అడిగాడు. ఆ అమ్మాయి తడబడకుండా సారీ సార్, దారిలో నా బండి ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది అన్నది. ఇట్స్ ఓకే మధు అంటూ చైతు వైపు చూసి కంటిన్యూ చెయ్యి అన్నాడు. మీటింగ్ అయ్యాక అందరూ వెళ్తుంటే మధు కూడా నెమ్మదిగా జారుకుంటుంటే చైతు మధు ఆగు అనగానే సడన్గా ఆగిపోయింది. సురేష్ మధు అయిపోయావు పో అంటూ నవ్వి వెళ్ళిపోయాడు. ఆ రూమ్లో చైతు మధు మాత్రమే మిగిలారు. మధు చైతు అది అంటూ ఏదో చెప్పబోతుంటే మధు నిజం చెప్పు, బండి ఆగిపోయిందా లేక దారిలో నీ సామాజిక సేవా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని వచ్చావా అని అడిగాడు సీరియస్గా. అంటే పాపం చైతు, ఒక చిన్న పిల్ల రోడ్డు మీద ఏడుస్తుంది, చుట్టూ ఎవరు లేరు, అందుకే తనని జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి వచ్చేసరికి లేట్ అయింది అంటూ సంజాయిషి ఇచ్చుకుంది మధు. చైతు పైకి లేచి మధు చుట్టూ తిరుగుతూ నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్ళు అంతేనా అని అడిగాడు ఎగాదిగా చూస్తూ. యుగేం చేశాడు అని అడిగింది ఆశ్చర్యంగా. చైతు ఫోన్ తీసి వీడియో చూపించాడు. అది చూసి నిజంగా సూపర్ కదా అంటూ నవ్వింది. లాభం లేదు, పెళ్ళయ్యాక నిన్ను స్కూల్ నుంచి డిస్మిస్ చేసి ఇంటికి అంకితం చెయ్యాలి అన్నాడు. నాకు కావాల్సింది అదే, హ్యాపీగా నిన్ను అతని మామని యుగ్ని చూసుకుంటా అంటూ మెడ చుట్టూ చేతులేసింది. ఐ లవ్ యూ మధు అంటూ నవ్వాడు చైతు. సేమ్ టు యూ చైర్మన్ సార్ అంటూ హక్ చేసుకుంది సుమధుర. దినేష్ వచ్చేసరికి మాలతి అంటే ఇంకా బుసలు కొడుతూనే ఉంది. దినేష్ రావడం చూసి ఏడివాడు అని అడిగింది. వేదు క్రిష్ నవ్వాపుకున్నారు. దినేష్ రమణ మంచి టీ ఇవ్వు అని అరిచాడు. ఏంట్రా అంత టఫ్ క్యాండిడేటా అవతల, రాగానే టీ అడుగుతున్నావంటూ పక్కన కూర్చున్నాడు క్రిష్. మాలతి అయితే ఏంటి దినేష్, నువ్వు సిటీ కమిషనర్ ఇక్కడికి తేలేదంటే కనీసం అరెస్ట్ అయినా చేసావా లేదా అని అడిగింది అమ్మ యాంగ్జైటీగా. అంటూ ముగ్గురు వైపు చూసి అతను నీకంటే మొండిగట్టం కృతియుగని లాయర్ కమ్ బాక్సర్ అనగానే వేదు ఉలిక్కి పడింది. తనా అని. క్రిష్ కూడా షాక్ అయ్యి ఎంతైనా సురేష్ కొడుకు కదా, ఆ మాత్రం ఉండాలి అనుకున్నాడు. సో వాట్, నీకన్నా ఎక్కువ కాదుగా అన్నది సీరియస్గా మాల్స్. రమణ తెచ్చిన టీ తీసుకొని ఎలా ఉన్నావు రమణ అని అడిగాడు. షెఫ్ బాబు బాగున్నా సార్ అంటూ నవ్వి వెళ్ళిపోయాడు. దినేష్ టీ తాగి అబ్బా, టీ తాగాలంటే రమణ చేతి టీనే తాగాలి అంటూ గటగట తాగేసి మాలతి ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అని అడిగాడు తాపిగా. ఆర్ యూ మ్యాడ్ దినేష్, ప్రాబ్లం విని కూడా ఏంటి అని అడుగుతున్నావంటే ఏమనుకోవాలి అని అడిగింది కోపంగా. అది కాదు మాలతి, నీకతను వచ్చి సారీ చెప్పాలి అంటే కుదరదు, అతను చెప్పాడు, యాటిట్యూడ్ ఎక్కువ అన్నాడు సీరియస్గా. అయితే ఏంటి అంకల్, మా మమ్మీ బిగ్ షాట్, తను అనుకుంటే అయిపోవాలంతే అంటూ కావాలని దినేష్ని ఇరికించింది వేదు. నీ సంగతి తర్వాత చెప్తా అని కళ్ళతోనే సైగ చేసి ముందు అతని గురించి ఏవి ఇస్తా, విని అప్పుడు కూడా సారీ చెప్పాలి అనుకుంటే చెప్పు అన్నాడు. మార్నింగ్ పరిచయం అయ్యాడు, మధ్యాహ్నం కూడా కాలేదు అప్పుడే సెకండ్ ఏవి, అబ్బో అనుకుంది వేదు. మాలతి నీకు సంవత్సరం క్రితం ఆ సింగర్ రోహిత్ వైఫ్ గుర్తుందా అని అడిగాడు. హా ఉంది అయితే అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది. అబ్బా, నీకు నెల పాటు కంటికి కొనుకు లేకుండా చేసింది కదరా కేసు అంటూ తన వైపు చూశాడు క్రిష్. అదే, అసలేం జరిగింది అంటే సింగర్ రోహిత్ పబ్లిక్ ఫిగర్ అండ్ ఎంతో టాలెంటెడ్ సింగర్, అతని వైఫ్ని ఎవరో ఇది చేశారు, కానీ అతనికి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఆ కేసు ఓపెన్ అవ్వకుండా అది అందరినీ నమ్మించారు. పాపం ఆ అమ్మాయి పేరెంట్స్ మా దగ్గరకు వచ్చారు, సాక్ష్యాలు ఏమీ లేకుండా అతన్ని ఏం చేయలేమని మేము అనడంతో ఇదిగో ఈ కృతజ్ఞని తీసుకొని మా దగ్గరకు వచ్చారు. అబ్బా, అక్కడ మొదలైంది నాకు చిత్తడి, ఏమన్నా లాజిక్స్ తీశాడా వామ్మో అంటూ కళ్ళు తిప్పుతూ నువ్వు నమ్మవురా క్రిష్, హైకోర్టుకు వెళ్ళి మరీ ఆ సింగరే చేశాడని కేసు ఫైల్ చేశాడు అన్నాడు దినేష్. వేదు అంకుల్ నేను ఆ న్యూస్ చూశాను, వినడానికి బాధగా ఉన్న ఇంట్రెస్టింగ్ కేసు కదా అని అడిగింది ఎంతో ఎగ్జైటింగ్గా. సింగర్ వైఫ్ గురించి వివరిస్తున్నాడు దినేష్. సంవత్సర క్రితం ఎక్కడ చూసినా బ్రేకింగ్ న్యూస్, ప్రముఖ సింగర్ మిస్టర్ రోహిత్ తన భార్య షీలా నిన్న నైట్ ఇలా చేసుకున్నారు, ఆమె తన బెడ్రూమ్లో చనిపోయారు. ఈ న్యూస్ అన్ని ఛానల్స్లో రేంజ్లో చూపిస్తున్నారు, ఎక్కడ చూసినా ఇదే రచ్చ,
టీవీలో చర్చా వేదికలు, ట్విట్టర్, ఇన్స్టా కూడా షేక్ అయ్యాయి. ఎందుకంటే రోహిత్ అండ్ షీలా సింగర్స్ కానీ కాకుండా సోషల్ మీడియాలో కూడా మస్త్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి ఫాలోవర్స్ కూడా ఎక్కువే మరి. రోహిత్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ మొహం అంతా ఎర్రగా కందిపోయేలా ఏడుస్తూ దర్శనమిస్తుంటే అతని ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ షీలా పేరెంట్స్ మాత్రం తమ కూతురు అలా చేసుకుందంటే ఎందుకో నమ్మలేకపోయారు. రోహిత్ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి బాగా ఐడియా ఉంది. అందుకే పై స్థాయిలో ఉండే అధికారులని కలిస్తే గానీ పని తొందరగా అవ్వదని దినేష్‌ని కలవడానికి బయలుదేరారు. వాళ్ళొచ్చే ముందు దినేష్ ఏదో కేసు విషయంగా బిజీగా ఫైల్స్ చూస్తుంటే ఫోన్ మోగింది మినిస్టర్ నుంచి. లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు. చూడు కమిషనర్, ఆ షీలా పేరెంట్స్ నిన్ను కలవడానికి వస్తున్నారట అనగానే షీలా ఎవరు సార్ అంటూ దినేష్ అడిగేసరికి ఆయన అదేనయ్యా మా రోహిత్ అదే సింగర్ వైఫ్ అంటూ విసుక్కుంటూ గుర్తు చేశాడు. దినేష్ హా సార్ రానివ్వండి నేను మాట్లాడతాను అనగానే ఆయన ఏంటి నువ్వు మాట్లాడేది ఏదో ఒకటి చెప్పి పంపించేయి వాళ్ళ సోది వింటూ కూర్చోకు అర్థమవుతుందా అంటూ కాల్ కట్ చేశాడు. హుఫ్ ఈయనొకడు అనుకుంటూ దినేష్ చైర్లోనే వెనక్కి వాలాడు. అసలు కేసు ఏంటో చూద్దామని తన అసిస్టెంట్ని ఆ కేసు గురించి అడిగాడు. సార్ ఆమెది అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆమెకేదో ఎఫ్ఐఆర్ ఉందని ఆ విషయంగా రోహిత్ నిలదీసేసరికి అలా చేసుకుందని టాక్ సార్ అన్నాడు. అది విని దినేష్ ఇదేదో రివర్స్‌లా ఉంది అనుకుంటూ సరే నువ్వెళ్ళు ఆ షీలా పేరెంట్స్ వస్తే లోపలికి పంపించు అన్నాడు. కాసేపు తర్వాత వాళ్ళొచ్చారు. దినేష్ చెప్పండి నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని అడిగాడు ఎగాదిగా చూస్తూ. షీలా వాళ్ళ ఫాదర్ నా పేరు వసంత్ శెట్టి. ఐ యామ్ ఫ్రమ్ ముంబై. తను నా భార్య రాగిణి. షీలా మా అమ్మాయి. తను చాలా ధైర్యస్తురాలు. ఇలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అనగానే చూడండి చట్టానికి కావాల్సింది నమ్మకం కాదు సాక్ష్యం అంటూ సీరియస్గా చూశాడు దినేష్. కానీ మేం నమ్మడం లేదు సార్. అందుకే రోహిత్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం అనగానే అలా అయితే మీరు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్స్‌కి. మరి కమిషనర్ ఆఫీస్‌కి ఎందుకొచ్చారు? అంటూ ఎగాదిగా చూశాడు. లేదు సార్ మేం మీకే డైరెక్ట్‌గా కంప్లైంట్ ఇస్తామంటూ సీరియస్‌గా చెప్పాడు వసంత్. నా దాకా ఎందుకండి? ఆ రోహిత్ హౌస్ ఉండే ఏరియా అంటూ నుదురు రుద్దుకుంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి అన్నాడు. అరే చెప్తే అర్థం కావడం లేదా సార్? మేమెక్కడికి వెళ్ళినా ఆ రోహిత్ మనుషులు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. అందుకే డైరెక్ట్‌గా మిమ్మల్ని కలిసాం. ప్లీజ్ మీరే హెల్ప్ చేయండి అంటూ వసంత్ రిక్వెస్ట్ చేస్తుంటే సరే నేను ఫోన్ చేస్తాను పోలీస్ స్టేషన్‌కి. మీరెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అంటూ వాళ్ళెదురుగానే ఫోన్ చేశాడు. వాళ్ళు చేసేది లేక బయటకొచ్చారు. ఆమె ఏడుస్తుంటే ఆయన ఓదారుస్తూ కార్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక కానిస్టేబుల్ అక్కడికొచ్చి సార్ మీరు ఎన్నిసార్లు వచ్చినా మీకు నిరాశే కలుగుతుంది. మీ అల్లుడు మామూలోడు కాదు. పొలిటికల్‌గా పైనుంచి వీళ్ళకి ప్రెషర్ పెట్టేస్తున్నాడు. మీరు ఒక పని చేయండి. ఒక మంచి లాయర్‌ని కలవండి అన్నాడు. వసంత్ అంకుల్ మేముండేది ముంబైలో. మాకిక్కడ ఎవరూ తెలీదు. అందుకే అక్కడ ఒక లాయర్‌ని అంటూ చెప్తుంటే అతను సార్ మీ లాయర్ ఇక్కడికొచ్చి ఏం సాధిస్తాడు? ఆయనకి ఇక్కడెవరు తెలుస్తారా? నా మాట విని ఇక్కడే గట్స్ ఉన్నాడు. కేస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు ఒకతనున్నాడు. కృతయ్యక్ అని లాయర్. చిన్న వయసైనా అబ్బా! ఆయన కోర్టులో దిగితే ఓడిపోవడం అనేదే ఉండదు. ఆయన్ని కలవండి అన్నాడు. వసంత్ అంకుల్ కానీ ఆయన మా కేస్ తీసుకుంటారా? పొలిటికల్ ప్రెషర్ అంటున్నారు అనగానే సార్ అది ఒక పరిమితి వరకే. చట్టానికే ఉంటుందేమో. న్యాయానికి ఎటువంటి ప్రెషర్ ఉండదు. నా మాట విని ఆయన్ని కలవండి. కానీ ఒకటి అతనికి ఎంత ఓపికో అంతకు మించి కోపం ఎక్కువ. ఎంత సరదాగా ఉంటాడో తేడా వస్తే తొక్కి నార తీస్తాడు అంటూ అడ్రస్ చెప్పాడు. వీళ్ళు వెంటనే వెళ్ళి కృతిని కలిశారు. దినేష్ చెప్పడం ఆపి ఆ తర్వాత ఈ కేసుని తీసుకున్నాడు. ఆ రోహిత్‌ని అతని ఫ్యామిలీని అతనికి హెల్ప్ చేసిన మినిస్టర్స్‌తో సహా ఎవరిని వదల్లేదు. అందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. చివరికి ఆ అమ్మాయి పేరెంట్స్‌కి న్యాయం కలిగేలా చేశాడు అనగానే అయితే అతనే తన వైఫ్‌ని ఇలా చేయించాడా అని అడిగింది వేదు. లేదు అతని అక్క చేయించింది. రోహిత్ కూడా వేరే వాళ్ళతో రిలేషన్‌తో ఉండి ఆ షీలాని నిర్లక్ష్యం చేశాడు. అందుకే చనిపోయినా కూడా పెద్ద రియాక్ట్ అవ్వలేదు అంటూ మాలతి వైపు చూస్తూ పెద్ద పెద్ద తలకాయలనే కోర్టు చుట్టూ తిప్పించాడు. నువ్వేమో నీ బాబు తాత ఉంటే ఊరుకుంటాడా? సమస్యే లేదు. నీకు సారీ చెప్పడం అటంచు అసలు నిన్ను కలవడానికి కూడా రాకపోవచ్చు. సో ఇంతటితో వదిలేయ్. నీకు మంచిది. ఏమంటావ్? అని అడిగాడు. నీ వల్ల కాదు అని ఇంత స్క్రీన్ ప్లేతో చెప్పావు. సరే వదిలేయ్. నువ్వు కాకపోతే నాకు హెల్ప్ చేసేవాళ్ళుండరా? అంటూ కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న దినేష్‌తో వదిలేయరా? ఇంతకీ ఆ కృతయుగ్ ఎవరో తెలుసా? అని అడిగాడు క్రిష్. వేదు క్రిష్ వైపు చూసి నీకతను తెలుసా డాడ్? అని అడిగింది ఆశ్చర్యంగా.
తెలుసు కానీ నువ్వు వెళ్ళి నాకు విడికి లంచ్ అరేంజ్ చేయమని రమణకి చెప్పు అన్నాడు క్రిష్. ఏదో ఉంది నాకు తెలియాలి అంటూ పట్టుబట్టింది వేదు. మై డియర్ పసి, ఏమీ లేదు, నువ్వు వెళ్ళి రమణకి స్పెషల్ ఐటమ్స్ చెప్పు అన్నాడు. వేద తన ఫోన్ రికార్డ్ మోడ్లో పెట్టి కామ్గా వెళ్ళిపోయింది. అదే నీ ఫ్రెండ్ సురేష్ కొడుకు కదా అన్నాడు దినేష్ సీరియస్గా. అవును, మా గతం నీకు తెలుసు, దాని గాయం అయినా అది చేసినా మర్చిపోలేదులా. భూమి గుండ్రంగా ఉందని మాల్స్కి ఆకృతికి గొడవ అవ్వడం ఏంటో అన్నాడు సీరియస్గా బాధగా. నువ్వు తనకి నచ్చి చెప్పు, తన కొడుకు జోలికి వస్తే ఈసారి సురేష్ చూస్తూ కూర్చోడు, ఎందుకంటే తనకి జరిగిన అన్యాయం అలాంటిది అన్నాడు. సర్లే, అది నేను చూసుకుంటా, ఇంకేంటి అంటూ క్రిష్ అడిగేసరికి ఇద్దరు వేరే మ్యాటర్లోకి జంప్ అయ్యారు. కిచెన్లో చాలా బిజీగా ఉన్నాడు రమణ. రమణ అన్న, డాడీ నిన్ను స్పెషల్ ఐటమ్స్ చేయమన్నాడు అంటూ రైల్వే ప్లాట్ఫామ్లా అంత వెడల్పుగా రిచ్గా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కి కూర్చొని అక్కడున్న క్యారెట్ తీసుకొని గాల్లోకి ఎగిరేసి క్యాచ్ పట్టుకుంది. అలాగే మేడం, ఫిష్ టిక్కా అండ్ క్రీమీ మస్టర్డ్ చికెన్ చేస్తున్నా అన్నాడు షెఫ్ బాబు. హోయ్ మేడం ఏంటియా, నీకెన్నిసార్లు చెప్పాలి అలా పిలిస్తే ఊరుకోనని అన్నది చిరుకోపంగా. అది కాదు వేదమ్మ, మేడం మీరు వచ్చే ముందు మా అందరికీ వార్నింగ్ ఇచ్చారు మిమ్మల్ని మేడం అని పిలవమని అంటూ ఫిష్ పీసెస్గా కట్ చేస్తున్నాడు. ముఖ్యంగా తనకే ఎక్కువ పడ్డాయి వేదమ్మ అంటూ నవ్వింది ఆ ఇంటి పని వాళ్ళందరి హెడ్ గీత. అవునా, ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా వేదు. ఇదిగో మీరు వచ్చే ముందు ఈ రమణ తన వాట్సాప్ స్టేటస్లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మై వేదు ఈజ్ సూపర్ స్టార్, ది షేర్ నీ కమ్మింగ్ బ్యాక్ అంటూ పైత్యం పెట్టాడు. అంతే, మేడం అది చూసి బాగా వాయించారు అన్నది. మా మమ్మీకి ఎలా తెలుసు నువ్వు ఆ స్టేటస్ పెట్టావని అని అడిగింది ఆశ్చర్యంగా. ఉందిగా అంటూ చుట్టూ చూసి ఆ లేడీ కట్టప్ప వసుధ, తనే చెప్పింది మేడంకి అన్నాడు రమణ సీరియస్గా. ఓహో, అంత ఎక్కువ చేసిందా, నేను చూసుకుంటా తన సంగతి, నైట్కి రెడీగా ఉండండి, మిడ్ నైట్ బిర్యానీ తినేసి వద్దామంటూ వెళ్ళిపోయింది. అసలు నాకు డౌట్ గీత, వేదమ్మ నిజంగా మన మేడంకే పుట్టిందా అన్నాడు వేదు వెళ్ళిన వైపే చూస్తూ. ఇది వందలో సారి నువ్వు అలా అనడం, అది సార్ నుంచి వచ్చిన గొప్పతనం అని నేను చెప్పడం అంటూ నవ్వింది గీత. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.